ఈ లోకంలో మన కంటికి కనిపించని శక్తులున్నాయంటారు కదా. ఒక రైతు దానిని కళ్ళతోనే చూశాడు. ఒకరోజు అతని ఎదురుగా దయ్యం. వారిద్దరి మధ్య ఒప్పందం. అదేంటో తెలుసుకోవాలంటే కథ చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. అనంగనంగా ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఒక మోతబరి రైతు ఉండంట. ఆయన దగ్గర 4-5 పనోళ్ళు ఉన్నారంట. ఇప్పట్లాగా అప్పట్లో బోర్లు లేవు కదా, అందుకని పొద్దున్నే లేచి బావిలోంచి నీళ్లు తోడి పొలానికి పారిచేటోళ్ళు, లేదంటే చెరువులలోనో కాలువలలోనో నీళ్ళని గూడేసేవాళ్ళు. గూడేయడం అంటే ఏంటంటే పెద్ద బకెట్ లాంటి సాధనంతో 2 వ్యక్తులు చెరువు వైపు పట్టుకొని నీళ్లు కాలువలో ముంచి పొలంలో పోసుడనమాట. అట్లా పోసి చేనంతా పారించుకుందరు. అప్పట్లో పొలానికి నీళ్ళు పెట్టుకుంటే గంత కష్టం ఉంటుండే మరి. అయితే ఒకరోజు ఆ రైతు ఒక పనోడిని పిలిచి, మనం పొద్దున్నే లేవాలే, అలాగే పడుకోకు, కేకేయంగానే రా, నువ్వు పొలానికి నీరు పెట్టాలే అని చెప్పిండంట. వాడు అట్లనే లే అని తలూపి వెళ్ళిపోయిండంట. ఇక ఈ రైతు కూడా పొద్దున్నే లేవాలి కదా అని తినేసి పండుకుండంట. అయితే పూర్వకాలంలో టైం చూడాలంటే రాత్రిపూట సుక్కలను చూసి టైం చెప్పేటోళ్ళు, పొద్దున్న పూటనేమో సూర్యుని నీడు ఎటు పడుతుందో చూసి టైం చెప్పేటోళ్ళు అనమాట. అయితే ఏమైంది, ఓ రాత్రి రైతుకు మెలకొచ్చింది. మెలక రాగానే బయటకు వచ్చి ఆకాశం దిక్కు చూసి సుక్కను చూసి అరే రే తెల్లారొచ్చింది కదా అనుకుంటా పనోడిని కూడా లేపిండంట. ఇద్దరు కలిసి ఆ గూడ పట్టుకొని పొలానికి వెళ్ళిండంట. అప్పుడేమో అర్ధరాత్రి అయిందంట. రైతు అన్నాడట, అరే చీకట్లాగుంది కదరా, ఎవ్వరు లేరు, పెద్ద పనోడేమో లేపితే లేవాడు పెట్టడు, మనం పొలానికి నీళ్ళు పెట్టేద్దాం, వాడు ఎప్పుడొస్తే అప్పుడు వస్తాడులే అని చెప్పిండంట రైతు. వీళ్ళు పొలం కాడ మాట్లాడుకున్నప్పుడు అర్ధరాత్రి అయింది కదా, ఈ మాటలన్నీ ఒక దయ్యం విన్నదట. ఈ పనోడేమో గూడనాడ పెట్టేసి అన్ని పొలంలో ఒక్కొక్క మడి నుంచి మడికి కాలువ జిద్దాంలే అనుకుంటా పారబట్టుకొని పోయిండంట పొలంలకు. ఈ దయ్యానికేమో గూడేయాలని బుద్ధి పుట్టిందట. అందుకని అది ఆ గూడ పట్టుకొని నిలబడ్డది. అది చూసి రైతు ఏమన్నాడట, గేందట్లా నిలబడ్డావు, గూడేతాం రా అన్నాడట రైతు ఆ దయ్యాన్ని చూసి. రైతు ఆ దయ్యాన్ని పనోడు అనుకోని అట్లా పిలిచిండంట. ఇక ఆ గూడకు ఓ పక్క రైతు, మరో పక్క దయ్యం బట్టి నీళ్ళు ఎత్తి పోస్తున్నారంట. అట్లా నీళ్లు పోస్తూనే ఉన్నారంట. ఆ దయ్యం అలుపు సొలుపు లేకుండా గూడేస్తుందంట. దానికి సమానంగా గూడేయాలంటే రైతు బాగా అలసిపోతుండంట. పారబట్టుకొని పొలానికి వెళ్ళిన పనోడేమో కాలువలు తీసుకుంటా ఒక మడిలోంచి ఇంకో మడిలోకి నీరు వారిస్తూ ఉన్నాడంట. పొలమంతా నీళ్లతోటి నిండి కలకల్లాడుతుందంట. ఈ పనోడు అనుకుంటుండంట, పెద్ద పనోడు వచ్చిండో ఏమో, యజమానితో కలిసి గూడేస్తున్నట్టుంది అనుకున్నాడట. ఈ రైతేమో ఆ పనోడే తనతో కలిసి గూడేస్తున్నాడని అనుకుంటుండంట. అప్పుడు ఇక చిన్నగా తెల్లవారొచ్చిందట. రైతు ఈ దిక్కు చూసిండట. పాదాలేమో వెనక్కున్నాయట. అయ్య బాబోయ్ దెయ్యమా అనుకుండంట. అనుకొని అందుకేనా అంతలా గూడేసింది అని అనుకుండంట. అనుకొని మెల్లగా తాళ్ళు గడిపినట్టుగా అదిపి చేయి పట్టుకొని చిటికెనేలు కోసేసిండంట. ఇక చిటికెనేలు కోసేసరికి ఆ దయ్యమేమో నాది నాకు ఇచ్చేయి అనుకుంటా ఓర్లుడు పెట్టిందట. అయితే రైతు ఆ చిటికెనేలు దానికి ఇవ్వకుండా శుభ్రంగా ఎవ్వరికి తెలియకుండా ఏడనో దాచిపెట్టిండంట. ఇక పనోడిని పిలిచిండంట. పొలమంతా నీరు వారిందారా అని అడిగిండంట. పొలమంతా వరద లెక్క నిండుకున్నది అని చెప్పిండంట పనోడు. ఆ గూడ పార పట్టుకొని ఇంటికాడికి రా అని చెప్పి బయలుదేరిండంట. ఇక ఈ దయ్యం కూడా నాది నాకు ఇచ్చేయి అనుకుంటా వెనకబడ్డదంట. రైతు వెనకాలనే ఇంటి దాకా వచ్చిందంట. ఇక రైతు ఇంటికాడికి రాగానే అయినా కూడా దయ్యం అట్లనే నాది నాకు ఇచ్చేయి అని అరుస్తుందంట. ఇక రైతు కోపం వచ్చి నోరు మూసుకుంటే ఇచ్చినప్పుడు ఇస్తా అన్నాడంట. దయ్యం నోరు మూసుకుందంట. నీ పేరేంది అని అడిగిండంట రైతు. దెయ్యక్క చెప్పిందట దయ్యం. అయితే రైతు పెళ్ళానికి చెప్పిండట, ఈ నుంచి దెయ్యక్క మన ఇంట్లోనే ఉంటుంది, ఎవ్వరు బుగులు పడొద్దు, ఏ పని చెప్పినా చేస్తుంది అని చెప్పిండంట. ఇక అట్లనే ఆ దయ్యం కూడా అన్ని పనులు చిటికల మీద చేసేసేదంట. ఇక ఆ రోజులల్లా ఇప్పట్లెక్క నల్లాలు లేవు కదా, గిర్నీలు కూడా లేవు. బియ్యం కావాలంటే ఒడ్లు దంచేటోళ్ళు, పిండి కావాలంటే ఇసురాయితో ఇసురుకునేటోళ్ళు, కారం పొడి కావాలంటే ఎండిన మిరపకాయలను రోట్లేసి మెత్తగా దంచుకునేటోళ్ళు, బావుల కాడి నుంచి నీళ్లు తెచ్చుకునేటోళ్ళు. మరి అట్లయితే ఇంట్లో ఉండేటోళ్ళు అందరికీ పని ఎక్కువ ఉంటుంది కదా. ఇక రైతు పెండ్లామేమో దేయక్క నీళ్ళు దేవే అనంగానే నిమిషాల మీద ఔజులలో నింపేసేదంట. దేయక్క బియ్యం దంచే అంటే చాలు, కొంచెం ఒడ్లైనా సరే
టకాటక దంచేసేదంట. ఎంత పని చెప్పినా సరే నిమిషాల మీద చేసేసేదంట. ఈ రైతుకు ఆయన పెండ్లాం పిల్లలకి చాలా సుఖంగా ఉందంట. ఈ చిటికెనేలు దొరికితే ఈ దెయ్యక్క చేతికి చిక్కకుండా పోతుందని చెప్పేసి ఈ చిటికెనేలు నువ్వుల కుండలో దాచిపెట్టిండట రైతు. 10 మంది చేసే పని ఈ దయ్యక్క ఒక్కదే చేసేదంట. ఆ పని ఈ పని కాదు, ఏ పని చెప్పినా చేస్తుండేనంట. ఇక నడమ నడమ గుర్తొచ్చినప్పుడల్లా ఆ దెయ్యక్క నాది నాకిచ్చేయి, నాది నాకిచ్చేయి అనుకుంటా రైతు వెనకాల పడేదంట, ఊరికి అడిగేదంట. కానీ రైతు మాత్రం ఆ చిటికెనేలు ఇయ్యలేదంట. అయితే ఒకరోజు పొలానికి వెళ్ళిండట రైతు. కూలోడు కూడా పొలం దున్నిండంట. పొలం మంచి తడిగున్నదంట. ఈ రైతు దయ్యాన్ని పిలిచి, దయ్యక్క, నువ్వుల పంట వేయడానికి చేను మంచి తడి మీద ఉంది, ఇది అదని కదా, ఇంటికాడికి వెళ్ళి అమ్మగారి దగ్గర నువ్వుల ఇత్తనాలు ఏమంతే పో అని పంపించిండంట. ఆ దెయ్యక్క కూడా ఇంటికాడికి పోయి రైతు చెప్పమన్నట్టుగానే చెప్పిందంట. ఆ రైతు భార్యకి ఈ నువ్వుల కుండల చిటికెనేలు దాచిన సంగతి తెలియదు. రైతేమో మర్చిపోయాడు, ఇక ఎవ్వరికి చెప్పలేదా. ఇక ఆ ఇత్తనాలు కొలిసేటప్పుడు సోలల చిటికెనేలు దొరికిందంట. ఇక ఆ నువ్వులు తీసుకొని పోయి రైతుకి ఇచ్చిందట దెయ్యక్క. ఇచ్చి చిటికెనేలు చూపెట్టిందట. చూపెట్టి నాది నాకు దొరికింది, నాది నాకు దొరికింది అనుకుంటూ వెళ్ళిపోయిందట ఆ దెయ్యక్క. ఇంకేంది, నీకు నాకు రుణం తీరిపోయింది అనుకుండట రైతు. దయ్యక్క దయ్యాల్లోనే కలిసిపోయిందంట. రైతేమో మళ్ళా పొలం పనిలో పడిపోయిందంట. కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో రాయండి. మీ కమెంట్స్ నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి మరి.